నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఒక 2 రోజుల నుంచి వింటున్నటువంటి అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ముఖ్యంగా ఈ ఎన్నికల వాతావరణ సమయంలో ప్రతి ఒక్కరి నోట ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు. ఆయన చిన్న స్థాయిలో రాలేదు. ఎన్ని కష్టాలు పడి వచ్చిందంటే ఇప్పుడు దాదాపు మనం ఆయన 2-3 ఏళ్ల నుంచి గమనిస్తున్నాం. అధికార పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఎంపీగా నరసాపురంలో గెలిచి 80% మంది ఇష్టపడుతున్నటువంటి వ్యక్తికి సరైన సమయంలో ఇంకా నిన్న మొన్న ఆ యొక్క మూడు కలిసినటువంటి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనము భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసినప్పుడు అతి దగ్గరగా కూర్చొని ఎంతో తన యొక్క ప్రయత్నాన్ని చేసి ఆ కలయికను, ఆ యొక్క పార్టీల కలయికను కలిపి భారతీయ జనతా పార్టీతోని సంప్రదింపులు జరిపి తనే చేసినట్టుగా అనిపించినటువంటి ఆ మోడీతో కలిసి, ఆ భారతీయ జనతా పార్టీతో కలిసి చేసిన వ్యక్తికి కరెక్ట్ టైంకి ఆ నరసాపురం ఎంపీ టికెట్ రాలేదనేసరికి చాలామంది ప్రజలు దాన్ని ఇంకో విధంగా, అంటే అసలు ఇట్లా కూడా జరుగుతుందా అనేటువంటి ఇదిలా ఆశ్చర్యపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ప్రాణం మీదకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రితో పోరాడి జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీలో ఆ పార్టీ ఎంపీ అయి ఉండి ఢిల్లీలో ఆయన గలం ఎత్తి ప్రతి విషయం మీద ఇటు అపోజిషన్ పార్టీ వాళ్ళను కూడా తర్వాత రచ్చబండ పేరు మీద ఇప్పటికి కూడా రచ్చబండ చేస్తున్నటువంటి రఘురామ కృష్ణరాజు, ఆయనకు పార్టీ టికెట్ రాకపోవడం ఏంది? మళ్ళీ భారతీయ జనతా పార్టీలో అంటే ఈసారి సమీకరణాలలో వస్తుంది అని అనుకున్నాడు. పోనీ ఇప్పుడు మారినటువంటి తెలుగుదేశం పార్టీ సొంతంగా ఇచ్చిందంటే అదే లేదు. కాబట్టి ఆయన ఏ పార్టీలో ఇవ్వని స్థితిలో ఉండిపోవడం జరిగింది. మరి అది గమనిస్తే ఏం అర్థమవుతుందనంటే, రాజకీయాలలో వాడుకొని వదిలేయడం, ముఖ్యంగా ఆయనకున్నటువంటి ఆ యొక్క క్షమత, ఆ ధైర్యం, ఆ ఎదురు తిరిగి మాట్లాడే విధానం బహుశా ఆయనకు టికెట్ రాకుండా చేసిందా, లేకుంటే కూరలో కరివేపాకులాగా వాడుకొని వదిలేయడం జరిగిందా? ఎందుకంటే ఆయన చిన్న స్థాయిలో లాకప్లో పడి పాపం కాళ్ళను కింద ఇట్లా పెట్టి కొట్టి చావు దగ్గరకు వచ్చి బయటపడ్డటువంటి వ్యక్తి ఆయనది ఒక గొప్పగా, అసలు ఎంత ఒక విచిత్రమైనటువంటి సంఘటనగా ఉభయ రాష్ట్రాలు కూడా గమనించినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మంచి పోరాట పటిమ ఉన్నటువంటి రాజు సంఘానికి, అంటే కులానికి చెందినటువంటి రఘురామకృష్ణరాజును ఈరోజు ఒక సీటు లేకుండా ఇప్పుడు విజయనగరం ఎంపీ కూడా ఇస్తానడం, లేకపోతే ఉండి ఎమ్మెల్యేగా అతన్ని నిర్ణయించే ఆ ఉండి ప్రాంతానికి అనుకుంటున్నారు. కానీ ఏ విధంగా చూసినా కూడా తనకు ప్రాబల్యం 80% ఉన్నటువంటి ఆ యొక్క నరసాపురం ఎంపీ నియోజకవర్గంలో ఆయనకు టికెట్ రాకపోవడం, ఆ చర్చ దాదాపు ప్రతి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. అందుకని అసలు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మనిషి ప్రొయాక్టివ్గా ఎంత ఉంటే అంత కొన్నిసార్లు నెగిటివ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, చంద్రబాబు నాయుడు అంటే ఆలోచిస్తున్నారు ప్రజలు, ఈయన నాకొస్తే ఏడన్నా ఈ తలకాయ నొప్పి నేను మొయ్యాల్సి వస్తుందో అని. ఇట్లాంటి ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ పెట్టుకుంటే ఏ విధంగా మేనేజ్ చేయాలని భయపడ్డాడేమో. ఇక వైఎస్ఆర్సీపీలో చూసాం మనము, ఆయన తట్టుకోలేని పరిస్థితి. ఒక క్షణం, ఒక సన్నివేశం ఎట్లొచ్చిందనంటే, ఇక జగన్ను మంచినీళ్ళు కూడా కూర్చొని నీళ్ళు కూడా తాగనియాడేమో అనేటువంటి స్థితికి తీసుకురావడం. తర్వాత ఆయన జగన్ పట్టుబట్టి ఆ యొక్క రఘురామకృష్ణరాజుని కావాలని ఏ విధంగా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి రాక టికెట్, ఇటు జనసేన సమీకరణాలలో ఇప్పుడు అది ఆ టికెట్ భాజపాకు పోయింది, నరసాపురం టికెట్. కానీ ఇతనికి ఆ క్యాల్కులేషన్లో రాకుండా జరిగింది. ఇంకా కొద్దిగా టైం ఉంది. కానీ అలాంటి వ్యక్తి అంత స్థాయిలో అంత పోరాటం చేసినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడికి రాకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. కానీ అతన్ని వాడుకొని వదిలేయడం ఒకటి, అతని క్యాపబిలిటీస్, అతని స్ట్రెంగ్సే అతని వీక్నెస్ అయినట్టుగా కనపడ్డాయి. ఏ వీక్నెస్ అంటే, రాజకీయంలో ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్టివ్, ప్రొయాక్టివ్, రియాక్టివ్ ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, మనిషిని కాస్త పక్కకు పెట్టి ఈ తలకాయ నొప్పి, ఈ భారం మాకు అవసరమా అని మెయిన్ నేతలు అనుకునే విధంగా జరిగిందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ఆయన యొక్క ఎపిసోడ్
ఎట్లా రేపొద్దున ఏమొస్తుంది, ఏ నిర్ణయం వస్తుంది, అతను కృంగిపోకుండా బాధపడకుండా ఏ విధంగా రాజకీయాలలో మళ్ళీ ముందుకి అంటే తను తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది అని వేచి చూస్తున్న తరుణంలో ప్రజలందరూ వేచి చూస్తున్నారు. కాబట్టి మనం కూడా దాన్ని ఎంత బాగా పరిణామాలు ఉంటాయో వేచి చూద్దాం.